మంత్ దగ్గర అక్షరాల 18 కేజీలు 18 కిలోలండి 3 మంత్స్. చిన్న లెక్క చెప్తాను, సింపుల్ మ్యాథ్స్, నో కన్ఫ్యూజన్. హ్యూమన్ బాడీలో 1 kg ఆఫ్ ఫ్యాట్ మాస్కి 7700 క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక మనిషి వారానికి 1 kg ఆఫ్ ఫ్యాట్ తగ్గాలంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 1100 క్యాలరీస్ని తక్కువగా తింటూ రావాలన్నమాట. ఇది క్లియర్ కదా? ఇప్పుడు వీడియోలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో 3 monthsకి 18 kgs ఆఫ్ ఫ్యాట్ లాస్ అయ్యారంట. ఆ లెక్కన వారానికి 1.5 kg తగ్గారు. ఇలా 1.5 kgs తగ్గాలంటే మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 1650 క్యాలరీస్ని తక్కువగా తినాలి. ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ గురించి చెప్పుకుందాం. యావరేజ్గా ఒక పర్సన్ 100 kgs ఉన్నారనుకోండి, వాళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నవి 2000 నుంచి 3000 వరకు ఉంటుంది. మనం రఫ్గా 2500 అనుకుందాం. 2500 మైనస్ 1650 ఎంత అవుతుంది? 850 క్యాలరీస్ కదా. సో ఒక మనిషి 3 months వరకు డైలీ 850 క్యాలరీస్ తింటూ వస్తే 18 kgs తగ్గుతారు. బట్ టెక్నికల్లీ అది అలా జరగదు. అంత డ్రాస్టిక్గా మనం ఎప్పుడైతే క్యాలరీస్ని రెడ్యూస్ చేస్తామో మన బాడీ అన్నది ఫ్యాట్తో పాటు మజిల్ కూడా లూజ్ అవుతుంది, మన బోన్ మినరల్ డెన్సిటీ కూడా తగ్గుతూ వస్తుంది, మన బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, మన మెటబాలిజం కూడా దెబ్బతింటుంది అనమాట. దీన్నే మనం క్రాష్ డైట్స్ అంటాం. చూస్ యువర్ కోచ్ వైజ్లీ.